పాపమునకు వేతనము మరణము. ఆ పాపము మోసి యేసు పరిహార బలియాయెను. భారమైన సిలువా కొరడాల దెబ్బల నడుమా నిన్ను నన్ను తలంచి కొనసాగిన త్యాగ పయనం, కల్వారి పయనమిది. నన్ను నిన్ను బంధకాల నుండి విడిపించే పయనమిది. త్యాగమూర్తి యేసుక్రీస్తు కల్వారి పయనమిది. మన రక్షణ పయనమిది. స్వస్థపరచే ధ్యానమిది. విడుదలనిచ్చి పరలోకం చేర్చే ధ్యానమిది. పరిహారం బలిదానం, పాప పరిహారం యేసు ప్రభు బలిదానం. ప్రియమైన సహోదరి సహోదరులారా, పరిహారం బలిదానం అనే ఈ గొప్ప వాక్య పరిచర్య యేసుతో 40 రోజు కార్యక్రమానికి మీ అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. మీకోసం ప్రతిరోజు దైవజనులు ఇక్కడికి వచ్చి ఎంతో మంది త్యాగం చేసి ప్రయాణం చేసి మీ జీవిత పయనంలో మీకు తోడుగా ఉండాలని, అద్భుతాలు జరగాలని, కన్నీరంతా తుడవబడాలని, మీరు కోరుకున్న దానికన్నా ఊహించిన దానికన్నా ఎక్కువగా దీవించాలని ముందుకొచ్చి ఈరోజు మన మధ్యలో ధ్యానాంశం నేర్పించబోతూ ఉన్నారు. ప్రతిరోజు దేవుని యొక్క వాక్యాన్ని విని యేసుతో 40 రోజు కార్యక్రమం ద్వారా మీ జీవిత పయనంలో దేవుడు మీకు తోడుగా ఉండనుగాక. ప్రభు నామం ఈ ప్రోగ్రాం ద్వారా స్తుతింపబడునుగాక. ఆయన రాజ్యం వచ్చునుగాక. ఇప్పుడు దేవుని యొక్క వాక్యం కోసం మన హృదయాన్ని ఈ సమయంలో సిద్ధపరచుకుందాం. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభు యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ కూడా దైవాశీస్సులు, దేవుని యొక్క కారుణ్యము, కృప మీపై సమృద్ధిగా ప్రవహించాలని మేము కోరుకుంటూ ఉన్నాము. మీరందరూ కూడా సంతోషముగా జీవించాలని, క్రీస్తు పునరుత్థాన వెలుగు మీపై ప్రకాశించాలని ఆశపడుతూ ఉన్నాం. అవును ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ప్రత్యేకముగా ఈ యొక్క వాక్య పరిచర్యలో యేసుతో 40 రోజుల కార్యక్రమంలో మనము యేసుక్రీస్తు ద్వారా మన ప్రతి సమస్యకి పరిష్కారం ఉంది అనే అంశం మీద ఈరోజు వాక్యాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. మత్తయి సువార్త 28వ అధ్యాయం 18వ వచనంలో యేసుక్రీస్తు ప్రభు ఈ విధంగా పలికి ఉన్నారు తన శిష్యులతో, ఇహలోకములోను పరలోకములోను సర్వాధికారము నాకు ఇవ్వబడింది అంటున్నాడు. ఆయన సర్వాధికారి, ఆయన సర్వశక్తిమంతుడు అని చెప్పి మనం గ్రహించాలి. కీర్తన 147 5వ వచనంలో వాక్యం పలుకుతుంది, ప్రభువు మహాగణుడు, మహాశక్తిమంతుడు, అపారమైన జ్ఞానం కలిగిన వాడు. అలాగే ఆది కాండము మనం గమనించినట్లయితే ప్రియులారా, దేవుడు అబ్రహాముతో అంటున్నాడు, నా శక్తికి కొదువలేదు, నా శక్తికి కొదువలేదని చెప్పి ప్రభు అంటున్నాడు. మత్తయి సువార్త 19వ అధ్యాయం 26వ వచనంలో ప్రభు మాట్లాడుతున్న మాటల, మానవునికి అసాధ్యమైనది కానీ దేవునికి అసాధ్యమైనది ఏదియునూ లేదు, ఏదియునూ లేదు, ఏదియునూ లేదు.
అని మనం గ్రహించాలి ప్రియ సహోదరి సహోదరుడా. అందుకే యోబు అంటున్నాడు దేవుని గురించి. యోబు గ్రంథము 42వ అధ్యాయము 2వ వచనంలో వాక్యం ఈ విధంగా పలుకుతుంది: ప్రభు, నీవు సర్వశక్తిమంతుడవు, నీవు తలపెట్టిన కార్యములెల్లా చేయగలవు అని నేను తెలుసుకున్నాను. అవును ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు సర్వశక్తిమంతుడు, దేవుడు సర్వాధికారి, ఆయనకు అసాధ్యమైనది ఏదీ కూడా లేదు. అపోస్తల కార్యములు 10వ అధ్యాయం 36వ వచనం ప్రకారం దేవుని వాక్కు పలుకుతుంది: యేసుక్రీస్తు అందరికీ ప్రభువు, అన్నిటి మీద సర్వాధికారం కలిగి ఉన్నవాడు. ఈజ్ ద లార్డ్ ఆఫ్ ఆల్. సర్వం మీద అధికారం కలిగి ఉన్నాడు. మరి ఆయన సర్వాధికారి కాబట్టి, సర్వజ్ఞాని కాబట్టి, సర్వశక్తిమంతుడు కాబట్టి, ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు కాబట్టి, ఆయన మహాగణుడు కాబట్టి, ఆయన సర్వశ్రేష్ఠుడు కాబట్టి, అన్నిటి మీద అందరి మీద ఆయన ప్రభువు కాబట్టి, ప్రియ సహోదరి సహోదరులారా, నీ జీవితంలో నువ్వు ఏ సమస్యతో పోరాడుతున్నావో, ఏ సమస్యతో నువ్వు ఇబ్బంది పడుతున్నావో, ఆ సమస్యలన్నిటి కూడా నజరేయుడగు యేసుక్రీస్తు దగ్గర, నజరేయుడగు యేసుక్రీస్తు ద్వారా దేవుడు మనకి పరిష్కారం చూపిస్తున్నాడు. మొట్టమొదటగా ఈ తపస్సు కాలంలో మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, మనం యేసుక్రీస్తు ప్రభు శ్రమలను ధ్యానిస్తూ ఉన్నప్పుడు, యేసుక్రీస్తు ప్రభువు ఆయన యొక్క శిలువ మరణము ద్వారా మానవులకి ఆటంకముగా ఉన్న పాపము అనే అవరోధాన్ని తొలగించాడు. జీసస్ ఈజ్ లార్డ్ ఓవర్ సిన్. ఆయన పాపమునకు అధిపతిగా ఉన్నాడు, పాపమునకు అధికారిగా ఉన్నాడు. పాపము తన కాళ్ళ కింద ఉంది. పాపమును తొలగించడానికి, పాపమును నాశనం చేయడానికి, పాప బంధకములో ఉన్న మనుషులను విడిపించడానికి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకములో ఆయన జన్మించాడు. మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనములో యేసుక్రీస్తు ప్రభువు మరియ తల్లి గర్భమున రూపొందక మునిపే యోసేపుతో దేవదూత ఈ పలికాడు. ఆయన వారిని తన ప్రజల యొక్క పాపముల నుండి రక్షించును అని, తన ప్రజల పాపముల నుండి రక్షించును అని. అవును ప్రియ సహోదరి సహోదరులారా, యెషయా ప్రవక్త పలుకుతున్నట్లు 59వ అధ్యాయం 2వ వచనం ప్రకారము దేవునికి మనకి మధ్య మన పాపములు ఆటంకముగా ఉన్నవి, అడ్డుగోడగా ఉన్నవని చెప్పి మనం గ్రహించాలి. బప్తిస్మ యోహాను కూడా యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనంలో యేసుక్రీస్తు వైపు వేలెత్తి చూపుతూ, ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో దేవుని యొక్క గొర్రెపిల్ల, లోకము యొక్క పాపములను పరిహరించే, లోకము యొక్క పాపములను మోసుకొని వెళ్ళి దేవుని గొర్రెపిల్ల అని చెప్పి మనకు పరిచయం చేశాడు. ప్రైజ్ ది లార్డ్. క్రీస్తునాథుని యందు ప్రియులారా, మనల్ని దేవుని యొక్క ఉగ్రత నుండి, దేవుని యొక్క కోపాగ్ని నుండి, నిత్య నరకాగ్ని నుండి మనల్ని కాపాడటానికి తండ్రి దేవుడు యేసుక్రీస్తు, తన కుమారుడైన యేసుక్రీస్తుని మన కోసం మానవ స్వభావములో, మానవ పోలికలో నరునిగా ఈ లోకములోనికి పంపించాడు. ఆ కుమారుని మీద, ఏ పాపము చెయ్యని ఆ కుమారుని మీద 2వ కొరింథీ 5:21 ప్రకారము ఏ పాపము లేని, ఏ పాపము చెయ్యని ఆ కుమారుని మీద, ఆ యేసుక్రీస్తు మీద తండ్రి దేవుడు మనందరి పాపములను మోపి ఆయనలో ఉన్న నీతి వలన, ఆయనలో ఉన్న పరిశుద్ధత వలన మనందరినీ కూడా నీతిమంతులుగా ఎంచాడు అని చెప్పి వాక్యం పలుకుతుంది. 1 పేతురు రాసిన లేఖ 2వ అధ్యాయము 24వ వచన ప్రకారము ఈ యేసయ్య మన ప్రభువు మనందరి పాపములను తనపై వేసుకొని తన శరీరములో ఆయన సిలువకు మోసాడు, సిలువకు అంటకొట్టాడు. మనందరి పాపములను ఆయన సిలువలో అర్పించాడండి. అందుకనే ప్రియులారా, నీవు విశ్వాసం కలిగి ఈ యొక్క తపస్కాలంలో నీ పాపములకు పరిష్కారం ఉంది. నువ్వు పాపములో పడిపోతున్నావా? పాపములతో పోరాడుతున్నావా? పాపములో పడి అపరాధ భావనతో కృంగిపోతున్నావా? సిగ్గుపడుతున్నావా? ఆదాము ఏవల వలె పాపము చేసి వారు వెళ్ళి చెట్ల పొదలలో దాక్కున్నట్లుగా నువ్వు కూడా దేవునికి దూరంగా వెళ్ళిపోతున్నావా? ఈరోజు తిరిగిరా. ఈ తమ శ్రమల కాలంలో దేవుని దగ్గరికి తిరిగిరా. ఆయన నీ పాపములను కడిగి వేయగలడు, నీ పాపములను శుద్ధి చేయగలడు. హృదయ పరివర్తనతో దేవుని చెంతకురా. అపోస్తల కార్యములు 3వ అధ్యాయము 19వ వచనంలో దేవుని వాక్కు పలుకుతుంది, మీరు హృదయ పరివర్తన చెంది దేవుని వైపు మరలిన ఎడల ఆయన మీ పాపములను తుడిచివేయును. అప్పుడు ప్రభు సమక్షము నుండి ఆధ్యాత్మికమగు విశ్రాంతి కాలములు వచ్చును. నీ పాపమునకు పరిష్కారం ఉంది. నువ్వు దేవుని వైపు మరలినట్లయితే, దేవుని చెంతకు వచ్చినట్లయితే
ఎఫెసీ పత్రిక 1:17 ప్రకారము క్రీస్తు రక్తము ద్వారా మనము పాప విముక్తులమైతిమి అని వాక్యం పలుకుతుంది. అలాగే రోమా పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం ప్రకారము క్రీస్తు రక్తము వలన మనం ఇప్పుడు దేవుని ఎదుట నీతిమంతులుగా చేయబడుతున్నాము. ఆయన రక్తము ద్వారా మనం శుద్ధి చేయబడుతున్నాం. అందుకనే యోహాను రాసిన మొదటి లేఖ 1వ అధ్యాయం 9వ వచనంలో, మీరు మీ పాపములను ఒప్పుకొని నా చెంతకు వత్తురని మీలోని అవినీతిని తొలగించి మిమ్మల్ని నీతిమంతులుగా చేస్తానని విశ్వసనీయుడైన దేవుడు, నమ్మకపాత్రుడైన దేవుడు మనతో మాట్లాడుతున్నాడండి. అవును ప్రియ సహోదరి సహోదరులారా, నీ పాపానికి పరిష్కారం ఉంది. యేసు క్రీస్తు ప్రభు దగ్గరికి వస్తే, ఆయనకి నీ జీవితాన్ని సమర్పించుకుంటే, ఆయన యందు నీ విశ్వాసాన్ని నిలుపుకుంటే, ప్రభునందు నీ నమ్మకాన్ని పుంజుకుంటే, ప్రభుతో ఏకమైతే నువ్వు దేవునితో సమాధానపరచబడుతున్నావు. నీకోసం ఆయన ప్రాణమిచ్చాడు, నీకోసం ఆయన రక్తం కార్చాడు, నీ స్థానంలో ఆయన మరణించాడు. నీ మీద ఉండాల్సిన శిక్ష, నీ మీద ఉండాల్సిన ఖండన, నీ మీద ఉండాల్సిన దేవుని యొక్క ఉగ్రత, నీ మీద ఉండాల్సిన దేవుని యొక్క తీర్పు యేసుక్రీస్తు తనపై వేసుకున్నాడు. అందుకనే వాక్యం పలుకుతుంది ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 2వ వచనంలో, క్రీస్తు మనలను ప్రేమించినందు చేతనే మన నిమిత్తమై మనల్ని పాప విముక్తులను చేయటానికి దేవునికి సువాసనతో కూడిన బలిగా, అర్పణగా తన ప్రాణాన్ని అర్పించాడు. యేసయ్య తన ప్రాణాన్ని అర్పించాడు. నీ పాపములకైన ఆయన రక్తం కార్చి మరణించాడు. ఈరోజు నువ్వు పశ్చాత్తాప హృదయముతో యేసు ప్రభు దగ్గరికి వస్తే, నీ పాపము ఒప్పుకున్నట్లయితే ఆయన చిందిన రక్తము ద్వారా నీ పాపములన్నీ కడిగి ఆయన మళ్ళా నిన్ను నీతిమంతునిగా మార్చగలడు, నిన్ను దేవునితో సమాధానపరచగలడు ప్రియులారా. అలాగే రెండవది, ఈరోజు మానవులు పోరాడుతున్న ఒక పోరాటము ఏమిటి అంటే రోగములు, వ్యాధులు. కానీ మన దేవుడు గొప్పవాడు. మన పాపము మనలో రోగములను కలిగిస్తూ ఉండగా, అపవాది దుష్టుడు మనపై అధికారమును కలిగి మనలో రోగములను, రుగ్మతలను కలిగిస్తూ ఉండగా, మానవ యొక్క జీవన విధాన అలవాట్లు మనలో రోగములను, వ్యాధులను కలిగిస్తూ ఉండగా, దేవుడు మనల్ని స్వస్థపరిచే దేవుడు. ఇర్మియా గ్రంథము 30వ అధ్యాయం 17వ వచనంలో దేవుని వాక్కు పలుకుతుంది, నేను మీకు ఆరోగ్యమును దయచేసి మీ గాయములను మాన్పుదును అంటున్నాడు. దేవుడు మనకు ఆరోగ్యమును దయచేయవాడు, మన గాయములను కట్టువాడు. యేసుక్రీస్తు ప్రభు తన యొక్క బహిరంగ పరిచర్యలో, ఆయన 3.5 సంవత్సరాలు ఆయన తిరిగిన బహిరంగ పరిచర్యలో అనేక మందిని స్వస్థపరిచాడు. విశ్వాసంతో తన దగ్గరకు వచ్చిన ఏ ఒక్కరిని కూడా ప్రియులారా ఒట్టి చేతులతో ఆయన వెనుకకు పంపలేదు. ఆయన దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా పరామర్శించాడు. ఆయన దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా ఆయన స్పర్శించాడు. అన్యులకు కూడా స్వస్థత దయచేశాడు. ఆ యొక్క కుష్ఠరోగి వచ్చి, అయ్యా నీకు ఇష్టమైతే నన్ను తాకు అన్నాడు, నీకు ఇష్టమైతే నన్ను స్వస్థపరచు అన్నాడు. ఎవరు కూడా కుష్ఠరోగులను ముట్టుకోరు. కుష్ఠరోగులను ముట్టుకుంటే వాళ్ళు అపవిత్రమైపోతారు, మాలిన్యమైపోతారు. కానీ యేసుక్రీస్తు ప్రభు నాకు ఇష్టమే అని చెప్పి ఆ కుష్ఠరోగి మీద చేయి పెట్టాడు. వెంటనే ఆ కుష్ఠరోగి స్వస్థుడైపోయాడు. నిన్ను స్వస్థపరచటము ఆయనకి ఇష్టమే. ఈరోజు నువ్వు వ్యాధులతో పోరాడుతున్నావా? ఈరోజు నువ్వు రోగములతో పోరాడుతున్నావా? శారీరక రుగ్మతలతో పోరాడుతున్నావా? ప్రియులారా, దేవుని వాక్యం పలుకుతున్నట్లు హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 8వ వచనం ప్రకారము, నిన్న నేడు ఎన్నడును ఒకే రీతిగా ఉండుగా దేవుడు ఆ 1వ శతాబ్దంలో ఏ విధంగా రోగులను స్వస్థపరిచిన యేసుక్రీస్తు ప్రభు ఈ 21వ శతాబ్దంలో కూడా అదే క్రీస్తు ప్రభు అండి. ఆయనలో ఏ మార్పు లేదు. ఆ 1వ శతాబ్దంలో చేసిన అద్భుతాలే, స్వస్థతలే ఇప్పుడు కూడా ఆయన చేయగలడు. యేసుక్రీస్తు ప్రభువు యెషయా ప్రవక్త యొక్క ప్రవచనాన్ని యెషయా గ్రంథము 53:4వ వచనం ప్రకారము మనం చూసినట్లయితే, మత్తయి సువార్త 1వ అధ్యాయము 16-17 వచనాలలో ఆయన సంపూర్ణం చేశాడు. ఆయన మన రోగములను, మన వ్యాధులను తనపై వేసుకొనను, మన రోగములను, మన రుగ్మతలను ఆయన తన శరీరంలో భరించను అని. ఏ విధంగా భరించాడు? ఆయన పొందిన గాయము వలన, పేతురు గారు అంటున్నారు, మొదటి పేతురు రాసిన లేఖ 2వ అధ్యాయం 24వ వచనం ప్రకారం వాక్యం పలుకుతుంది, ఆయన పొందిన గాయముల వలన, ఆయన పొందిన దెబ్బల వలన మనకు స్వస్థత కలిగినది. నువ్వు నీ విశ్వాసాన్ని యేసుక్రీస్తునందు ఉంచి సిలువ మీద గాయపడిన ఆయన శరీరాన్ని చూడు, నీకోసం గాయపరచబడ్డ ఆయన శరీరాన్ని చూడు, రక్తం కారుతున్న ఆయన శరీరాన్ని చూడు. ఆ గాయముల వలన నీకు స్వస్థత కలుగుతుంది. ఏ విధంగా ఎడారిలో ఇశ్రాయేలు ప్రజలు పాము కరిచినప్పుడు మోషే నిలిపిన ఆ యొక్క కంచు స్తంభము,
ఆ యొక్క పాము వైపు చూసినప్పుడు, ప్రియులారా, సర్పక కంచు స్తంభం వైపు చూసినప్పుడు ఏ విధంగా వాళ్ళు స్వస్థత పొందుకున్నారో, నజరేయుడగు యేసు శిలువ మీద వేలాడుతూ ఉండగా నువ్వు ఆయన వైపు చూసినప్పుడు నీ విశ్వాసాన్ని వ్యక్తపరిచి, ప్రభువా నా రోగములకై నువ్వు మరణించావు, గాయపరచబడ్డావు ప్రభువా, నా రోగములు నీవు తీసివేశావు పోయా, నా రోగములను నీపై వేసుకొని సిలువకు మోసావు, గాయపడ్డావని చెప్పి విశ్వాసముతో ఇదిగో నన్ను స్వస్థపరచు అని నువ్వు ప్రార్థన చేసినప్పుడు, విశ్వాసముతో అడిగినప్పుడు నీవు స్వస్థతను అనుభవిస్తావు. శారీరకమైన రుగ్మతలు, మానసికమైన రుగ్మతలు, మానసికమైన గాయములు, శారీరకమైన గాయములు, రోగములు, వ్యాధుల నుంచి, క్యాన్సర్ వ్యాధి నుంచి, కడుపు నొప్పి నుంచి, తలనొప్పి నుంచి, కిడ్నీ వ్యాధుల నుంచి, ప్రియులరా రక్తహీనత నుంచి, మోకాల నొప్పుల నుంచి, అనేకమైన రోగముల నుంచి, సమస్యల నుంచి యేసయ్య నీకు స్వస్థతనివ్వగలడు. ఇన్ జీసస్ దెర్ ఈస్ హీలింగ్. యేసయ్య నామములో స్వస్థత ఉంది. ఆయన నామములో స్వస్థత ఉంది. అది నువ్వు విశ్వసిస్తున్నావా? అది నువ్వు తెలుసుకోగలుగుతున్నావా అని చెప్పి మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను. ఈరోజు నీ శరీరంలో ఏ రోగంతో పోరాడుతున్నావో, నీ శరీరంలో ఏ వ్యాధితో పోరాడుతున్నావో, నీ శరీరంలో ఏ రుగ్మతతో పోరాడుతున్నావో, యేసయ్య దగ్గరికి రా, ప్రభు దగ్గరికి రా, ప్రభువుకి నీ జీవితాన్ని సమర్పించుకో. యేసయ్య మీద విశ్వాసాన్ని ఉంచు, యేసయ్య మీద నమ్మకాన్ని ఉంచు. ఆ కుష్ఠరోగి వచ్చి యేసయ్య ముందు మోకరించి, అయ్యా నీకు ఇష్టమైతే అన్నాడు కదా, నువ్వు కూడా ఆ కుష్ఠరోగి వెళ్ళి, అయ్యా నీకు ఇష్టమైతే నన్ను స్వస్థపరచు అని అడుగు. ఏ విధంగా రక్తస్రావంతో బాధపడుతున్న స్త్రీ విశ్వాసంతో వచ్చి ఆయన అంగి అంచును తాకి స్వస్థత పొందుకుందో, నువ్వు కూడా ఆయన సిలువను తాకి స్వస్థత పొందుకో. ఆయన దగ్గరికి రా, విశ్వాసంతో రా, నిన్ను స్వస్థపరచగలడు. నీ సమస్య నుంచి విముక్తి, నీకు సమస్యకి పరిష్కారం చూపించగలడు, నీ వ్యాధులకు, నీ రోగములకు పరిష్కారం చూపించగలడని ఒక గొప్ప విశ్వాసంతో రా. నీ విశ్వాసం ఎప్పుడు వ్యర్థం కాదు. ఆయన దగ్గరికి రావటము ప్రియులరా, ఎవరిని ఆయన తృణీకరించడు. అలాగే ఈరోజు నీ జీవితములో దురాత్మల ప్రభావము, దుష్ట శక్తుల ప్రభావములో నీ జీవితము, నీ కుటుంబం ఉందా? దురాత్మలు నిన్ను ఆటంకపరుస్తున్నాయా? జీవితంలో ముందుకు వెళ్ళలేకపోతున్నావా? ఆర్ యు స్టాగ్నేటెడ్? యు ఆర్ నాట్ ఏబుల్ టు మూవ్ ఫార్వర్డ్. ఏ పని చేసినా కలిసి రావట్లేదా? శాపముల యొక్క ప్రభావములను నీ జీవితంలో చూస్తున్నావా? దుష్ట శక్తుల బంధకాలను నీ జీవితంలో చూస్తున్నావా? పీడకలతో బాధపడుతున్నావా? రాత్రులు సరిగా నిద్రపోవట్లేదా? దుష్ట శక్తులు నీ ఎదుగుదలను, నీవు ఫలించటాన్ని, నువ్వు వృద్ధి చెందటాన్ని ఆటంకపరుస్తున్నాయా? నీ కుటుంబంలో శాంతి సమాధానం లేదా? అపవాది నిన్ను బంధించి ఉన్నాడా? దురాత్మలతో పోరాడుతున్నారా? భయపడకు. వాక్యం పలుకుతుందండి, సైతాను గర్జించు సింహం వలె ఎవరిని కబలించాలని చెప్పి తిరుగుతూ ఉన్నాడు. భరించలేని శోధనలు ఎదుర్కొంటున్నావా? ఆదాము ఏవలు శోధింపబడినట్లు, నజరేయుడైన యేసుక్రీస్తు శోధింపబడినట్లు నువ్వు కూడా శోధింపబడుతున్నావా? యూదా ఇస్కారియోతు వలె సైతానుకు నీ జీవితంలో స్థానం ఇచ్చి ఉన్నావా? ఏ విధంగా సైతాను యూదా ఇస్కారియోతులో ప్రవేశించాడని వాక్యం పలుకుతుంది. Satan entered into Judas Iscariot. సైతాను నీ జీవితంలో ప్రవేశిస్తున్నాడా? యోబు జీవితమును, యోబు బిడ్డలను, కుటుంబాన్ని వినాశనం చేసినట్లుగా సైతాను నిన్ను, నీ కుటుంబాన్ని వినాశనం చేస్తున్నాడా? ఆటంకాలు కలిగిస్తున్నాడా? భయపడకు. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 38వ వచనంలో తండ్రి దేవుడు నజరేయుడగు యేసుక్రీస్తును పవిత్రాత్మతోనూ శక్తితోనూ అభిషేకించాడని వాక్యం పలుకుతుంది. ఆ యేసుక్రీస్తు ప్రభువు అంతటా పర్యటించుచు ప్రజలందరికీ మేలు చేయుచు పిశాచి శక్తికి లోబడిన వారందరినీ స్వస్థపరచను అని వాక్యం రాయబడి ఉంది. దురాత్మల ప్రభావము, మనం దేవుని ఆత్మ ప్రభావములో ఉండాలి, మనము వాక్యము యొక్క ప్రభావములో ఉండాలి, ప్రభు యొక్క సాన్నిధ్యపు ప్రభావములో ఉండాలి. కానీ ఈరోజు నీ జీవితంలో దురాత్మల ప్రభావం ఉన్నట్లయితే వాక్యం పలుకుతుంది, దురాత్మల ప్రభావమునకు లోబడిన వారందరినీ కూడా ఆయన స్వస్థపరిచాడని. నీ జీవితంలో, నీ కుటుంబంలో, మీ బిడ్డల మీద దురాత్మల ప్రభావం ఉన్నట్లయితే మీరు యేసయ్య చెంతకు రండి, ఆయన మీకు మేలు చేయును, ఆయన మీకు స్వస్థత చేయును. యోహాను రాసిన 1వ లేఖ 3వ అధ్యాయము 8వ వచనంలో వాక్యం పలుకుతుంది, నజరేయుడగు యేసుక్రీస్తు ఈ లోకములో ఎందుకు పుట్టాడంటే, ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే, సైతాను కృత్యములను, సైతాను కార్యములను, సైతాను రాజ్యమును, సైతాను అధికారమును నాశనం చేయడానికి. మరి ఏ విధంగా నాశనం చేశాడంటే, కొలోసి పత్రిక 2వ అధ్యాయం 15వ వచనంలో వాక్యం పలుకుతుంది, సిలువ మీద ఆ యేసుక్రీస్తు ప్రభు మరణించినప్పుడు ఆ సిలువ మీద అధిపతులను, ప్రధానులను ఆయన నిరాధీయులను చేశాడట. ఆయన సిలువ మరణము ద్వారా దురాత్మల యొక్క ప్రభావాన్ని, దురాత్మల యొక్క అధికారాన్ని
ప్రియులారా, ఆయన నిర్వీర్యం చేశాడు. కొలొస్సీ పత్రిక 1:13 వాక్యం తెలియజేస్తుంది, యేసుక్రీస్తు ప్రభువు ఈ యుగపు అంధకార శక్తుల నుండి, చీకటి శక్తుల నుండి ఆయన మనల్ని విడిపించాడంట, వెలుగులోనికి నడిపించాడు, స్వేచ్ఛా స్వతంత్రం కలిగిన జీవితంలోనికి ఆయనను మనల్ని నడిపించాడు. యు ఆర్ నో లాంగర్ అండర్ ద బాండేజ్. చీకటి శక్తులు నీ జీవితంలో ప్రభావం చూపించలేవు. మంత్ర శక్తులు, క్షుద్ర పూజల శక్తులు నీ జీవితంలో ప్రభావం చూపించలేవు. ఎందుకంటే నువ్వు యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వస్తే ఆయన అంధకార శక్తుల నుంచి విడిపించేవాడు, చీకటి శక్తుల నుంచి విడిపించేవాడు, మంత్రతంత్ర శక్తుల నుంచి విడిపించేవాడు, క్షుద్ర పూజల ప్రభావం నుంచి విడిపించేవాడు, తాంత్రిక శక్తుల నుంచి విడిపించేవాడు, దురాత్మల ప్రభావం నుంచి విడిపించేవాడు. ఆయన విడిపించడమే కాదండి, దురాత్మల మీద మనకు అధికారాన్ని ఇచ్చాడు. మార్కు సువార్త 16:17 మనం చూస్తున్నాం, నా నామమున మీరు దయ్యములు పారద్రోలుతారని, నా నామమున మీరు దయ్యములను పారద్రోలుతారని యేసుక్రీస్తు ప్రభు మనకు అధికారం ఇచ్చాడు. అంతేకాదు ప్రియులారా, ఎఫెసీ పత్రిక 4:27 పౌలు గారు మనతో అంటున్నారు, సైతానికి మన జీవితంలో చోటు ఇవ్వకూడదంట, జాగ్రత్తగా ఉండు. నువ్వు యేసుక్రీస్తు ప్రభునకి అంటుకట్టబడాలి, క్రీస్తుతో ఐక్యమై జీవించాలి. నువ్వు క్రీస్తు ప్రభునకు దూరంగా ఉంటే, యేసు క్రీస్తు ప్రభునకు అంటుకట్టకపోతే, నువ్వు క్రీస్తు ప్రభులో లీనమై క్రీస్తు ప్రభుతో సరి అయిన బంధము లేకపోతే, ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, నీవు సైతాను చేతికి చిక్కుతావు. అపవాది నిన్ను లోబరుచుకుంటాడు. అందుకే యాకోబు రాసిన లేఖ 4:7-8 యాకోబు ఈ విధంగా పలుకుతున్నాడు, మీరు దేవునికి లోబడి అంటున్నాడు. సబ్మిట్ టు ద లార్డ్. మీరు ప్రభువునకు లోబడండి, సైతానుని వ్యతిరేకించండి అంటున్నాడు. మీరు దేవునికి దగ్గరగా ఉండండి అంటున్నాడు. నువ్వు దేవునికి దగ్గరగా ఉండాలి, యేసయ్యకి దగ్గరగా ఉండాలి, ఆత్మలో జీవించే వ్యక్తిగా నువ్వు ఉండాలి. దురాత్మలకి, దుష్టశక్తులకు నువ్వు అవకాశం ఇవ్వకూడదు. శోధింపబడుతున్నప్పుడు నువ్వు ప్రార్థనలో ఉంటే శోధన జయించగలుగుతావు. అందుకే యేసుక్రీస్తు ప్రభు అన్నాడు, శోధనలో పడకుండుటకై, శోధింపబడకుండుటకై, శోధన వచ్చినప్పుడు పడిపోకుండా ఉండుటకై మీరు ప్రార్థించండి అన్నాడు. దేవుడు నీకు శక్తినిచ్చాడు. పౌలు గారు అంటున్నారు, రోమాపత్రిక 16:20 మన సమాధానమునకు మూలమైన దేవుడు సైతానును మీ పాదముల క్రింద చితకద్రొక్కును. సమాధానమునకు అధిపతి అయిన దేవుడు, సమాధానమునకు మూలమైన దేవుడు సైతానును, అపవాదిని మీ పాదముల కింద చితకద్రొక్కును. God will crush Satan under your feet. ఎంత అధికారం ఇచ్చాడండి, ఎంత అధికారం ఇచ్చాడు. ఈరోజు నీవు, నీ కుటుంబము దురాత్మ శక్తులతో, చీకటి అంధకార శక్తులతో పోరాడుతూ ఉంటే ప్రభు దగ్గరికి రా. ఆ సిలువ వైపు చూడు. ఆ సిలువ మీదనే రక్తం కార్చిన యేసు, గాయపడిన యేసు, ముండ్ల కిరీటం ధరించిన యేసు, భూమి ఆకాశముల మధ్య వేలాడుతున్న యేసు సైతాను యొక్క కార్యములను, సైతాను అధికారాన్ని, దురాత్మల ప్రభావమును, చీకటి అంధకార శక్తుల ప్రభావమును నాశనం చేశాడు. నాశనం చేయటమే కాదు, నీకు శక్తిని ఇచ్చాడు, నీకు బలాన్ని ఇచ్చాడు. దురాత్మలను నీ పాదముల కింద త్రొక్కేస్తాడంట. నిన్ను వాడుకొని దురాత్మల ప్రభావాన్ని నీ కాళ్ళ కిందనే త్రొక్కేస్తాడంట. అంతటి శక్తిని నీకు ఇస్తాడు దేవుడు. నువ్వు దురాత్మల ప్రభావంలో ఉండాల్సిన అవసరం లేదు, చీకటి అంధకార శక్తుల ప్రభావంలో ఉండాల్సిన అవసరం లేదు, క్షుద్ర పూజల ప్రభావం, శాప ప్రభావంలో ఉండాల్సిన అవసరత నీకు లేదు. నువ్వు యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి రా. పరిశుద్ధాత్మ ప్రభావము, దేవుని యొక్క ప్రభావము, ఆయన శక్తి నీ మీద, ఆయన వెలుగు నీ మీద ఉంటుంది, ఆయన తేజస్సు నీ మీద ప్రకాశిస్తుంది. యు కమ్ టు జీసస్. యేసు ప్రభు దగ్గరికి రా. నజరేయుడగు యేసుక్రీస్తును అంగీకరించు. ఆయనకు నీ జీవితాన్ని సమర్పించుకో. యేసుక్రీస్తుకు అంటకట్టబడు. అందుకే యేసుక్రీస్తు ప్రభు అన్నాడు కదా, యోహాను సువార్త 15:4-5 నేను లేక మీరు ఏమి చేయలేరు, నేను లేక మీరు ఫలించలేరు. నా యందు ఉన్నవాడు అధికముగా ఫలించును. నువ్వు ఫలదాయకముగా ఉండాలంటే, ఆశీర్వాదకరముగా ఉండాలంటే, నువ్వు దీవింపబడాలంటే ఏ నజరేయుడగు యేసుక్రీస్తునకు నీవు అంటుకట్టబడాలి. ప్రైజ్ ది లార్డ్. అలాగే ప్రియులారా, ఈ యొక్క తపస్కాలములో నువ్వు అనేకమైన బంధకాలతో, బలహీనతలతో, వ్యసనాలతో, దురలవాట్లతో పోరాడుతున్నావా? భయపడకు. నిన్ను బంధకాల నుంచి, చెడు అలవాట్ల నుంచి,
వ్యసనముల నుంచి, బలహీనతల నుంచి యేసుక్రీస్తు ప్రభువు నిన్ను విడిపించగలడు. మన యొక్క ఈ మానవ శరీరం వలన, ఈ దుర్బలమైన మానవ శరీరం వలన, ఈ యొక్క మానవ స్వభావం వలన, కార్నల్ నేచర్, ప్రతి మానవుడు కూడా యేసుక్రీస్తు ప్రభువు, దేవుడు మన జీవితంలో ప్రియులారా ప్రవేశించకపోతే, దేవుడు మన జీవితంలో లేకపోతే, ఈ లోక ప్రభావము, ఈ శరీర ప్రభావం వలన మనిషి మానవుడు అనేకమైన పాపభూయిష్టమైన, పాపకలంకమైన వ్యసనములకు బానిసైపోతున్నాడు, దురలవాట్లకు బానిసైపోతున్నాడు, పాప క్రియలకు బానిసైపోతున్నాడు. అందుకనే మనం వాక్యం చదువుతున్నాం. లూకా సువార్త 4వ అధ్యాయం 18వ వచనంలో యేసు ప్రభు అంటున్నాడు, ప్రభు ఆత్మ నాపై ఉన్నది, పేదలకి సువార్తను బోధించుటకు, ఆయన నన్ను అభిషేకించను, చెరలోనున్న వారికి విడుదల దయచేయుటకు, పీడితులకు విమోచన కలుగచేయుటకు ఆయన నన్ను పంపెను. ఈరోజు నువ్వు పాపమనే చెరలో ఉన్నావా? కోపమనే చెరలో ఉన్నావా? త్రాగుడనే చెరలో ఉన్నావా? ఎలాంటి బంధకంలో ఉన్నావు? వ్యామోహం అనే బంధకంలో ఉన్నావా? మోహం అనే బంధకంలో ఉన్నావా? అసూయ అనే బంధకంలో ఉన్నావా? మన్నించలేని స్వార్థముతో కూడిన జీవితంలో బంధకంలో ఉన్నావా? ఏ బలహీనతతో పోరాడుతున్నావు? ఏ వ్యసనముతో నువ్వు పోరాడుతున్నావో యేసుక్రీస్తు ప్రభు నీకు విడుదలనివ్వగలడు. యేసుక్రీస్తు ప్రభు నీకు విడుదలనివ్వగలడు. గలతీ పత్రిక 5వ అధ్యాయం 16వ వచనంలో వాక్యం పలుకుతుంది, మీరు ఆత్మతో నింపబడుడు, ఆత్మయందు జీవించుడు, శరీర వాంఛలను తృప్తిపరచుటలో ప్రయత్నం చేయకుడు, శరీర వాంఛలకు దూరముగా ఉండవని చెప్పి వాక్యం పలుకుతుంది. ఈరోజు నువ్వు బలహీనతలో ఉన్నావా? నీ బలహీనతను ఎరిగిన దేవుడు, మనవలే అన్ని విషయములలో బలహీనుడై కానీ పాపం చేయలేదు ఆయన. బలహీనులమైన మనకి, శోధింపబడుతున్న మనకి యేసుక్రీస్తు ప్రభు సహాయం చేయగలడని హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 15-16 వచనాలలో దేవుని వాక్కు పలుకుతుంది. యేసయ్య నీకు సహాయం చేయగలడు, యేసయ్య నిన్ను ఆదుకోగలడు, నీ బలహీనతల నుంచి నిన్ను బయటకు తీసుకొని రాగలడు. ఆయన సర్వశక్తిమంతుడు, ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. నువ్వు అంటున్నావు, ఈ బలహీనత నుంచి ఎలా బయటికి రావాలి? ఈ వ్యసనం నుంచి ఎలా బయటికి రావాలి? ఈ చెడు అలవాటు నుంచి ఎలా బయటికి రావాలి? ఆ చెడు అలవాటు నిన్ను, నీ కుటుంబాన్ని నాశనం చేస్తుంది, నీ భవిష్యత్తును నాశనం చేస్తుంది. నీ పాప క్రియలు ప్రియులారా, నీవు దేవుని ప్రణాళికలో ఉండకుండా అవి నిన్ను పక్కకి నెట్టేస్తున్నాయి. యూ హ్యావ్ టు బి ప్లాంటెడ్ ఇన్ ద ప్లాన్ ఆఫ్ గాడ్. దేవుని మార్గంలో నువ్వు నాటపడాలి ప్రియులారా. నీ ప్రతి సమస్యకి యేసయ్య దగ్గర పరిష్కారం ఉంది. ఒక నిమిషం కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడమైన దేవా, నీకే ఆరాధన, స్తుతి, మహిమ కలుగునుగాక. నీకే ఘనత, ప్రాపము యుగయుగములు చెల్లునుగాక. అవును తండ్రి, నీ కుమారుడైన యేసు క్రీస్తు ద్వారా మా ప్రతి సమస్యకి నువ్వు పరిష్కారం చూపిస్తున్నావు, మా ప్రతి సమస్యకి సమాధానం చూపిస్తున్నావయ్యా. ఇదిగో ఆ నజరేయుడగు యేసునకు ప్రభువా మా జీవితాలను అర్పిస్తున్నాము తండ్రి. ఆ యేసుక్రీస్తు పాదముల చెంత మా హృదయములను అర్పిస్తున్నాం తండ్రి. ప్రభువా మా రోగములను అర్పిస్తున్నాం ప్రభువా, మా వ్యాధులను అర్పిస్తున్నాం ప్రభువా, మా పాపములను అర్పిస్తున్నాం ప్రభువా. ఇదిగో మాలో ఉన్న బంధకాలను, దురాత్మల ప్రభావమును, చీకటి అంధకార శక్తుల ప్రభావమును మేము సమర్పిస్తున్నామయ్యా. మేము పోరాడుతున్న వ్యసనములను, దురలవాట్లను నీకు యేసయ్య పాదముల చెంత సమర్పిస్తున్నాం ప్రభా. ఈ యొక్క తపస్కాలంలో యేసుక్రీస్తు శ్రమలను మేము ధ్యానిస్తూ ఉండగా, ఆయన శ్రమల మీద మేము దృష్టి పెడుతూ ఉండగా ప్రభా, నీ కృప అనుగ్రహము మా మీద వచ్చునుగాక, నీ దైవిక శక్తి మా మీద వచ్చునుగాక. ఎవరైతే రోగములో ఉన్నారో, వ్యాధులలో ఉన్నారో, యేసయ్య నామములో వారికి స్వస్థత కలుగునుగాక. దురాత్మల ప్రభావము, చీకటి అంధకార శక్తుల ప్రభావము యేసయ్య నామములో బంధించబడునుగాక. గద్దిస్తున్నాము, యేసు నామములో గద్దిస్తున్నాము. క్షుద్ర పూజల ప్రభావము, మంత్రతంత్ర శక్తుల ప్రభావము యేసయ్య నామములో బంధించబడునుగాక. అలాగే ఎవరైతే బంధకాలలో ఉన్నారో, వ్యసనాలలో ఉన్నారో, ఆ వ్యసనాల నుంచి వారికి విడుదల, విముక్తి కలుగునుగాక. డిప్రెషన్లో ఉన్నారో, ఒత్తిడిలో ఉన్నారో, ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలో ఉన్నారో, జీవితంలో విరక్తి కలిగిన జీవితం కలిగి ఉన్నారో, యేసయ్యతో అంటుకట్టబడి వారి దుఃఖము, వారి సంతోషము ఆనందముగా మార్చబడునుగాక. ప్రభు యొక్క అపారమైన కృప మీ మీద వచ్చునుగాక. దేవుని వెలుగు మీపై ప్రకాశించునుగాక. ప్రభు యొక్క దివ్య తేజస్సు మీపై ప్రకాశించునుగాక. మీరు సంతోషముతో, ఆనందముతో అలడాడుదురుగాక. యేసుక్రీస్తు ప్రభు వాక్యం పలుకుతున్నట్లుగా, పరిశుద్ధ గ్రంథం పలుకుతున్నట్లుగా, ఇర్మియా గ్రంథము 30వ అధ్యాయము 20వ వచనం ప్రకారము పూర్వ వైభవ స్థితి మీకు కలుగునుగాక. ఉన్నతమైన స్థితిలో దేవుడు మిమ్మల్ని ఉంచునుగాక. ఈ యొక్క ప్రార్థనలన్నీ కూడా యేసుక్రీస్తు సర్వశక్తిమంతుడైన నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. సర్వశక్తి గల దేవుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము, మీ కుటుంబములను, మీకున్న సమస్తమును ఆశీర్వదించి తన కృపలో నడిపించునుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్.
హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గాడ్ బ్లెస్ యు ఆల్.